వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో యువతకు వాగ్దానం చేస్తున్న ఎన్ఆర్ఏ టీడీపీ యూరప్ ప్రతినిధులు. ఇంటింటికి ఎన్ఆర్ఏ టీడీపీ యువతకు వాగ్దానం కరపత్రాలు అందజేసిన ప్రతినిధులు. నర్సీపట్నంలో యూరప్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఏ టీడీపీ ప్రతినిధులు యువతకు వాగ్దానం కరపత్రాలు ఇంటింటికి తిరిగి అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అసమర్థ పాలనతో అన్ని రంగాలలో వెనుకబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో అధిక శాతం యువత చదువుకుని ఉన్నప్పటికీ ఇక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. యువతకు జాబులు రావాలంటే చంద్రబాబు రావాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్ఆర్ఏ టీడీపీగా విదేశాల్లో స్థిరపడిన మేము అంతా ఒక టీంగా ఏర్పడి మాకున్న పరిచయాలతో ఆంధ్రాలో అర్హత కలిగిన యువతకు విదేశాల్లో 1,00,000 ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఆంధ్రాలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు. త్వరలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్ఆర్ఏ ఆఫీసును 24 గంటలు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన యువత తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరారు. నా పేరు కిషోర్ బాబు చలసానండి. మేము యూరప్ నుంచి వచ్చాము. ఈ ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున మేము యూరప్లో ఒక 10 దేశాలు కలిసి ఒక టీమ్గా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జన్మభూమి స్ఫూర్తితో మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని, ఆంధ్రప్రదేశ్ను రక్షించాలనే ఉద్దేశంతో ఇక్కడ కొంత ప్రచారం చేసి ఉడతాభక్తిగా మా వంతు సాయంగా మేము ఇక్కడికి వచ్చాము. ఆ ప్రక్రియలో భాగంగా నర్సీపట్నంకి వచ్చాము. మేము ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మనం అట్టడుగుని ఉన్నాము. ఇక్కడ అభివృద్ధి లేదు, ప్రగతి లేదు. ఇక్కడ అభివృద్ధి ప్రగతి వచ్చినప్పుడు, ప్రాస్పరిటీ ఉన్నప్పుడు మనం రాష్ట్రం ముందుకెళ్తుంది, మిగతా రాష్ట్రాలతో పోటీ పడగలుగుతున్నాం. ఇక్కడ ఉండే మన యువత అంతా పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది, స్కిల్ అంతా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. మన ఆంధ్రప్రదేశ్లో మిగిలిన వాళ్ళందరూ మన హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, పూణేకి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటలా హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు. ఈ రాష్ట్రం ఇట వెనకబడిపోయింది కాబట్టి అభివృద్ధి మేము ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా, ఇక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ యువతకి వాగ్దానం అనేది మేము తీసుకున్నాము. దాంట్లో ఒక తెలుగుదేశం అధికారంలో వచ్చినాక 1,00,000 ఉద్యోగాలకి, అధికారంలో వచ్చినా రాకపోయినా మా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున 1,00,000 ఉద్యోగాలకి మా వంతు సహకారంగా యుఎస్ఏ కానీ, యూరోప్లో ఐర్లాండ్, యూకే, ఈ స్కాండినేవియన్ కంట్రీస్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఎక్కడైనా సరే అన్ని చోట్ల మాకు నెట్వర్క్ ఉంది. అక్కడ ఉండే వాళ్ళ ఇదితో ఇక్కడ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంటు, ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకునేటట్టు మేము హెల్ప్ చేస్తామండి. దానికి ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్ఆర్ఐ ఆఫీసు పెడతాము, అది ఒకటి ఉంది. దాంతోపాటు 24 గంటల హెల్ప్ లైన్. సో ఈ ప్రోగ్రామ్స్ అడిషనల్గా ఉన్నాయండి. సో ఇది మా ఎన్ఆర్ఐ టీడీపీ ఉద్దేశం, మా ఆబ్జెక్టివ్, అది మా టార్గెట్. అది మేము ఇచ్చే సందేశం ఏంటంటే మన రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, ఈ రాష్ట్రం మీ భవిష్యత్తు. ఇప్పుడు మేము వెనకో ఒక 30-40 ఇయర్స్ క్రితం ఇక్కడ చదువుకుని వేరే కంట్రీకి వెళ్ళాం. మేము కూడా చిన్న రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, కష్టపడ్డాం, చదువుకున్నాం, పైకి వెళ్ళాము. ఇప్పుడు కొంచెం ఆలోచన పక్కదారి పట్టింది, దాన్ని మనం సరి చేసుకోవాలి. సంక్షేమం ఒకటి ఉంటే సరిపోదు. ఒక చిల్లు జేబులో కాయిన్లు ఎత్తే ఏమవుతుందంటే అవి పడిపోతాయి. అలా కాకుండా ఈ తెలుగుదేశం అంటేనే ప్రగతి, పసుపు అంటేనే ప్రగతి. సైకిల్ అనేది మనం చూసుకుంటే బ్యాక్ వీలు అభివృద్ధి అయితే, డెవలప్మెంట్ అయితే, బ్యాక్ వీల్ బాగా తిరిగితే ఫ్రంట్ వీల్ ఆటోమేటిక్గా తిరుగుతుంది. సంక్షేమం అనేది ఫ్రంట్ వీల్ అనుకుంటే, బ్యాక్ వీల్ అభివృద్ధి అనుకుంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, ఆటోమేటిక్గా యూ విల్ బి ఎంపవర్మెంట్ కావాలి. కానీ ఊరిని డబ్బులు తీసుకుంటే అప్పులు బాగా అయిపోయి రాష్ట్రం ఇంకా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంది. దాని నుంచి రాష్ట్రం బాగుండాలని మాకేమి టాంజిబుల్ బెనిఫిట్స్ లేవు. ఇక్కడ మేము వేరే కంట్రీలో సెటిల్ అయిపోయాము. మేమంతా అనుకునేది మా మోటో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, మా ఊరు బాగుండాలి అనేది ఉంది. సో ఇది మాకన్నా కూడా ఇక్కడ ఉండే ప్రజలకి, ఇక్కడ ఉండే యూత్కి మీ భవిష్యత్తు, ఇది మీ భవిష్యత్తుని మీరు కాపాడుకోవాలి. ఆ ప్రక్రియలో భాగంగా ఇక్కడ వాళ్ళందరికీ మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీ భవిష్యత్తు మీరు చేసుకుంటారని చెప్పి మేము చెబుతానికి, ప్రచారం చేయడానికి ఉడతాభక్తిగా మా వంతుగా మేము వచ్చాము. సో అది ఇదండి. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.